హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మీ భాగ్య అశోక్. ఇక్కడ నేనైతే 2 క్యారెట్లతోటి అయితే మంచి స్నాక్స్ అయితే చేసినండి. మనం ఈవినింగ్ టైం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అడుగుతారు కదా, ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా 2 క్యారెట్లు ఉంటే ఇలా స్నాక్స్ అయితే చేసుకోవచ్చండి మంచిగా. నేనైతే 2 క్యారెట్లు తీసుకొని ఇక్కడ తురుముకొని అయితే పెట్టేసుకున్నా. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఈ తురుముకున్న క్యారెట్ అయితే ఇందులో వేసుకోవాలండి. అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకొని. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను గరం మసాలా వేస్తున్నాండి నేను. చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకుంటే. ఇందులో ఒక స్పూను కారం కూడా వేసుకొని, అలాగే 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. నేనైతే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకున్నా. ఇప్పుడు అయితే మంచిగా అన్నీ కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. మనం ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దండి వాటరు, చూసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. అలాగే ఒక కడాయి అయితే తీసుకొని నేను అందులో ఆయిల్ అయితే వేసుకున్నాండి. ఆ ఆయిల్ వేడెక్క లోపల ఇక్కడ మనము ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి పిండి అయితే. చూడండి, ఇప్పుడైతే కొంచెం పిండి తీసుకుంటూ ఇలాగా చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవడమే. చూడండి, అన్నీ అయితే ఇలాగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాతే మనము మరొక వైపు తింపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై అయితే అయిపోయినాయండి. ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పిండి అయితే ఉందండి, అది కూడా ఇలాగే వేసేసుకుందాం. మనము ఈవినింగ్ టైంలో టీ తాగుతాం కదండి. టీ తాగేటప్పుడు ఏం లేదు తిననీకి అని పిల్లలు స్కూల్ నుంచి వచ్చి అడుగుతుంటారు కదా. ఇలా స్నాక్ చేస్తే తొందరగా అయిపోతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.